అలాగే చూస్తే కనుక హోమ్ మినిస్టర్ని పట్టుకొని రీల్స్ చూసుకోమంటూ గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు, మరో పక్కన చూస్తేనేమో రెడ్ బుక్ను చూసి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మెయిన్ నాయకులందరూ ఒక్కొక్కళ్ళు పారిపోతున్నారంటేనే అర్థమై ఉండాలి అలాంటి. ఎందుకంటే అతను ఒక మంచి మాట్లాడ వ్యక్తి, అంటే తిమ్మిని కూడా చేయగల నేర్పరిస్తనం ఉన్నటువంటి మంచి వక్త. దీన్ని మాత్రం మనం ఒప్పుకోవాలి అంబటి రాంబాబుని. ఎందుకంటే అతను చదివింది కూడా న్యాయశాస్త్ర పట్టా చదివాడు కాబట్టి అతనికి ఆ తెలివితేటలు ఉన్నాయి. అది మనం దానికి ఒప్పుకొని తీరాల్సిందే. అయితే నీ తెలివితేటల్ని పార్టీ అభివృద్ధికి ఉపయోగించు. మీ నాయకుడు మనసు మార్చి ప్రజల్లోకి మంచిగా వెళ్ళి ప్రజల మనసును గెలవడానికి ఉపయోగించు. నువ్వు కూడా ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలిచావు. మళ్ళీ ఇప్పుడు నీ బతుకు మొత్తం ముసలోడి పళ్ళు ఉడిపినవాడు గెలిచే లేదు. నువ్వు కూడా మారి నీ నియోజకవర్గంలో ప్రజల మనసు గెలవడానికి నీ తెలివితేటలు ఉపయోగించు. ఈ రాష్ట్ర అభివృద్ధికి నీ తెలివితేటలు ఉపయోగించు. ఈ మంచి ప్రభుత్వానికి మీ ఆలోచనలు మంచిగా పంచి ఈ ప్రభుత్వానికి సహారం అందించే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉపయోగించమని ఈ అంబటి రాంబాబు గారిని కోరుకుంటా ఉన్నాను ఒక మనిషిగా. కానీ మీరు చేసినటువంటి దాష్టికాల్లో అంబటి రాంబాబు స్వామి, మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించం. 5 సంవత్సరాలు మీ వల్ల మేము పడ్డ ఇబ్బందులు మాకు తెలుసు. ఒక సిన్సియర్ కార్యకర్తగా నాకు తెలుసు. మేము ఉంటే ఒక పార్టీకి వెళ్ళేనే ఉంటాం, కానీ అటు మాటలు నైట్ ఒక పార్టీతో పగలు ఒక పార్టీతో విచారం చేసే టైపు మాది కాదు. ఈ నియోజకవర్గంలో 8 మందిని మార్చినా 9 మందిని మార్చినా పార్టీ కోసం నిలబడి పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఎవరినిచ్చినా ప్రధాన వేసుకొని మోసిన నాయకులు కార్యకర్తలు బయటకు రాని, ఇంకా వాళ్ళకి ఇంకా బయట తెలియని మా సోదరులు చాలామంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏమి అడుగుతారో తెలుసా? మాకు పదవులు ఇవ్వమనో, మాకు అది ఇవ్వమనో, ఇది ఇవ్వమనో అడిగే టైపు వాళ్ళు కాదు. నికార్సుగా ఎలక్షన్ టైంలో ఒక సైనికుల్లాగా పోరాడి పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉండే మహానుభావులైనటువంటి మా కార్యకర్త సోదరులు ఉన్నారు. ఈ అటు చుట్టుపక్కల ఉన్నటువంటి 10 డివిజన్లో కూడా మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరి వల్లే ఈరోజు ఆ రోజు 151 సీట్ వచ్చినా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిపించాం. ఎందుకు? అదే ఈ పశ్చిమ నియోజకవర్గ కమిట్మెంట్. అంటే ఇక్కడ ఇంకో విషయం నేను దాని నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఈ వ్యాఖ్య కుక్క కూడా భయపడదు అంటూ వ్యాఖ్య వాడే కాదు, వాళ్ళ అధికార ప్రతినిధులే కాదు, అందరూ అదే మాట మళ్ళీ అంబటి రాంబాబు చెప్పిన మాటనే అందరు రిపీట్ చేస్తున్నారు. మరి అంత భయం లేనప్పుడు ఆ రెడ్ బుక్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? భయపడే ఎదవే బెదరు మాట్లాడేది. రెడ్ బుక్ గురించి ఇప్పుడు మన ఏమన్నారు ఇంతకుముందు, ఇప్పుడు ఇది 4వ తాడో 5వ తాడో 6వ తాడో మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ మడిచి లోపల పెట్టుకోమన్నారు కదా, ఏడో దోసుకోమన్నారు కదా. రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు కూడా మన ఏమన్నారు రా బాబు, మీ నాయకుడు మీరేమన్నారు? మేము గుడ్ బుక్ రెడ్ బుక్ మేము కూడా రాసుకుంటున్నాం అన్నారు కదా. ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు చంద్రబాబు మన బాలయ్య బాబు గారు తీస్తే ఆ ఫ్యాక్షన్ వరవడి చాలా మంది ఈ రోజు ఫాలో అయ్యారు. అలాగే లోకేష్ గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల మీద ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ప్రజల్ని అన్యాయం చేశారో వాళ్ళ మీద కంపల్సరీగా ఏమని చెప్పాడు, అందులో కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, న్యాయంగా వాళ్ళు చేసిన తప్పులను నిరూపించి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, దీని మీద రెడ్ బుక్లో రాశా అని చెప్పాడు. మీకు మళ్ళీగా కత్తులు కడాలు తీసుకుని కొట్టేయండి అని అంటే మీరేమో ఇళ్లలో పనుకోవాలా? అవి గోడల మాధవాసి ఉంటువాడి అసలు కొజ్జనాకులు అంతా లోపల ఇళ్లలో పనుకోవాలా? కార్యకర్తలు కత్తులు కడాలు తీసుకొని వీళ్ళు చచ్చిపోవాలా? సిగ్గు ఉండొద్దురా అంబటి రాంబాబు గారు, మీకైనా ఉండాలి కదా సిగ్గు శరము. గుడ్డుబూర్కు నీ కుక్కకేం పని రా బాబు, నిన్ను చూస్తే నీ కుక్క తడవదు, ఇంకా రెడ్ బుక్ చూసి ఎంత తడుతుందిరా నాయన. నిన్ను చూస్తేనే కుక్క 2 కాళ్ళు తోగోళ్ళు లేపి ఏంది ఒరే పోరా ఎదవా నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి, నీ వల్ల మాకు పొరుగు బాగుందని చెప్పని కుక్క అనుకుంటుందని చెప్పని నీ ఇంటి పక్కకుండా చాలా మంది నాతో చెబుతున్నారు. ఏమే
నువ్వు చేసుకుంది మా కమ్మోళ్ళ అమ్మాయినేగా, ఏమైంది? ఏం చే నీ 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 కూతురుని మా కమ్మోళ్ళ అబ్బాయినేగా, నీ కూతురు ఇచ్చింది కూడా. నీ వ్యవహారం ఏం జరిగింది? నువ్వేం చేసావు? నువ్వు ఒక పార్టీకి ఉండొచ్చు, పార్టీ మీ నాయకుడికి నువ్వు ఉండొచ్చు, తప్పు లేదు. కానీ తప్పులను కూడా మంచి చెడుగా మాట్లాడతాం నేర్చుకోండి. మా మంచి ప్రభుత్వంలో ఉంటానే కదా మీరు ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు. అదే మీ జగన్మోహన్ రెడ్డి టైంలో, మీ జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన దాంట్లో 10% చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తే మీరు ఇళ్లలో నుంచి బయటికి రాగలగరా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా. వీళ్ళు మీరు చేసిన దాంట్లో ఓన్లీ 100కి 10% టీడీపీ పార్టీ కనుక చేయగలిగితే మీరు రాగలరా అని చెప్పని ఈ సందర్భంగా మీ నాయకులందరినీ అడుగుతున్నాను. దమ్ముంటే రండి. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చాట్లు ఏమన్నా పొంతనుందా? ఒక్కొక్క నాయకుడు వెళ్తా ఉంటే దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి పద్దాలు రెడ్ బుక్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రెడ్ బుక్కే మీకు బ్యాడ్ బుక్ అయితే మీ అందరూ చేసిన తప్పుల్ని ఎత్తు చూపి మీకు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఈ 2 ఏళ్లైనా ఈ మంచి ప్రభుత్వం పెట్టాలని చెప్పని ఒక ప్రజల నాడి తెలిసిన ఒక సిన్సియర్ కార్యకర్తగా ఈ మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను.